మహేష్ న్యూ మూవీకి వారణాసి అనే టైటిల్ ఖరారైందని నవంబర్లో బిగ్ ఈవెంట్ అని సోషల్ మీడియా షేక్ అవుతుంటే బర్త్డే బాయ్ మహేష్ మూవీ డైరెక్టర్ రాజమౌళి మాత్రం బాహుబలి ఎపిక్ ను చెక్కుతూ ఉన్నాడు. చెక్కడం అంటే ఏదో రెండు భాగాలు కలిపేసి రిలీజ్ చేయడం కాదు. ఓ చిన్న సైజ్ సినిమా నిర్మాణానికి ఎంతైతే ఖర్చు చేస్తారో అంత ఇప్పుడు ఎపిక్ కోసం ఖర్చు పెడుతున్నాడట జక్కన్న. దేశంలో ఎన్నో సినీ పరిశ్రమలు ఉన్నాయి, ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ రాజమౌళి విజన్ మరొకరికి లేదు. అందుకే ఆయన స్థాయి స్థానం వేరు. ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకుడిగా రికార్డుల్లోకెక్కాడు. భారతీయ సినిమాను విశ్వవ్యాప్తం చేసిన దర్శకుల్లో ఒకటిగా నిలిచాడు. అలాంటి మేకర్ ఇప్పుడు మహేష్ బాబుతో మూవీని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెలలో ప్రిన్స్ మూవీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే రాజమౌళి ప్రస్తుతం బాహుబలి సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 భాగాలు కలిపి ఎపిక్ పేరుతో మూవీని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఎపిక్ కోసం రాజమౌళి మరోసారి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఓ చిన్న సినిమా బడ్జెట్ ను ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు ఖర్చు చేస్తున్నారంటే ఎపిక్ పై రాజమౌళి ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నాడో అర్థమవుతోంది. అలా అని ఎపిక్ మూవీ క్లైమాక్స్ లో బాహుబలి 3 గురించి అప్డేట్ కాకుండా మరోసారి ప్రభాస్ తో కలిసి వర్క్ చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నాడనే సర్ప్రైజ్ రిలీజ్ రోజు బయటికి రానుందట. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.